గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కార్తీక మాసము అయిపోవస్తుందండి. మనం కార్తీక మాసం చేయాలని శ్రద్ధగా మొదలుపెట్టిన మరి సంసారం కదా, ఏవో ఆటంకాలు ఉంటూనే ఉంటాయి. మధ్యలో మహిళలకైతే పాపం నెలసరి వచ్చి, లేదంటే అనుకోకుండా ఏదైనా ఊరు వెళ్లాల్సి వచ్చి, కుదరకో ఆరోగ్యం బాగలేకో కారణాలు ఏమైతే ఏమిటి, మనకి చేయాలని మనసు నిండా ఉన్నా కూడా కార్తీక మాసం పూర్తిగా చేయడానికి చాలా మందికి కుదరకపోవచ్చు. ఏదేమైనా కూడా కార్తీక మాసము పూర్తయిపోతుంది, మార్గశిర మాసం మొదలవబోతుంది. కార్తీక మాసం అంతా కూడా చేసిన ఫలం రావాలంటే, భగవద్ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఏదైనా మార్గం ఉందా? అసలు కార్తీక మాసం చేసిన ఫలితం మనకెందుకు? మన ఫలితాల గురించి ఎప్పుడు మాట్లాడుకోం కదా. ఫలితం అంటే భగవత్ ప్రాప్తి, భగవద్ అనుగ్రహము. వనెతరుగను వజ్రాలు, ఎనరాని విలువ కనలేని రత్నాలు, విశ్వమందు దొంగలకు చిక్కని సిరులు, రంగవిభుని నవ్య దివ్య దయాభరణములు కలుగ అన్యమైన ధనముపై ఆశయేలా. భగవద్ అనుగ్రహము అనే ధనాన్ని సంపాదించుకోవాలి. అర్థమవుతుందా అండి? ఫలితము అంటే అర్థం అది. నేను ఎప్పుడైనా సరే మంచి ఫలితం మీకు కలగాలంటే అనే మాట వాడాను అంటే మీకు డబ్బు వస్తుంది, పెళ్ళవుతుంది, ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, అప్పులు పోతాయి. ఇది కాదు. ఫలితము అంటే భగవద్ అనుగ్రహము. భగవద్ అనుగ్రహము అనేది ధనము, భగవద్ అనుగ్రహము అనేది జ్ఞానము, భగవద్ అనుగ్రహము అనేది సౌభాగ్యము, భగవద్ అనుగ్రహము అనేది ముక్తి. ఫలము అంటే భగవద్ అనుగ్రహాన్ని పొందడము. మరి దానికి మార్గం ఏమిటి? నిష్కల్మషమైన భక్తి, పరమాత్మ పట్ల పరమ ప్రేమ. కాబట్టి కార్తీక మాసంతా కుదరకో ఆటంకాలు వచ్చో చెయ్యాలని మనసులో ఉన్నా కూడా చేయలేని పరిస్థితి, పూర్తిగా 30 రోజులు చేయలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఇంకేముంది, కార్తీక మాసం పూర్తవుతుంది కాబట్టి చక్కగా సాయంత్రం వేళ ఉదయం వేళ స్నానం ఆచరించి దేవాలయానికి వెళ్ళండి. ప్రశాంతంగా భగవద్ దర్శనం చేసుకోండి. శివాలయానికో విష్ణువాలయానికో మీకు నచ్చిన, మీకు ప్రేమైన, మీకు మనసు కుదిరిన ఆలయానికి వెళ్ళండి. భగవద్ దర్శనం చేసుకొని ప్రశాంతంగా శ్రద్ధగా కూర్చొని ఒక దీపం వెలిగించి, మరలా అందులో 30 వేయాలా, 108 వేయాలా, 365 వత్తులు వేయాలా, ఈ లెక్కలు అడగండి. నీకు ప్రేమ, భక్తి, శ్రద్ధలు, చిత్తశుద్ధి ఉంటే 3 వత్తులు కలిపి ఒక వత్తు చేస్తామే, ఒక వత్తి చాలు. ఒక వత్తి వేసి నూనె నెయ్యో వేసి చక్కగా భగవదర్పణం, కృష్ణార్పణం లేదా శివార్పణం అనేసి సమర్పించి, స్వామి ఏదో సంసార సముద్రంలో పడి ఉన్నా, ఇంట్లో పిల్ల జల్ల ఒకటే హడావిడి, చేద్దామని మనసు నిండా ఉన్న కుదరని పరిస్థితి. నా విషయం నీకు తెలియదా? ఇదిగో కార్తీక మాసం కూడా పూర్తవుతుంది, నాకు రాసింది ఇంతవరకే. ఇప్పుడైనా ఎలాగో తీరిక చేసుకొని నీ కోసం ఆలయానికి వచ్చాను. ఈ దీపము శ్రద్ధాభక్తులతో భగవత్ ప్రీతిగా నీకు ఇష్టము కాబట్టి సమర్పిస్తున్నాను స్వామి అని ప్రేమగా పరమాత్మను ప్రార్థించి దీపం వెలిగించి నమస్కరించుకోండి. చాలు. భగవంతుడు నీ ఆర్తి, నీ ప్రేమ, నీ శ్రద్ధ, కల్లా కపటము లేని నీ మనస్సు ఏదైతే ఉందో దాన్ని చూస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. అలాగే ఇంట్లో కూడా రోజు చేయలేరు కదా, కార్తీక మాసంలో చేయని సందర్భాలు ఉంటాయి. రోజు చేస్తున్న వాళ్ళ గురించి చెప్పడం లేదని ఇక్కడ. కుదరక రోజు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కార్తీక మాసం పూర్తవుతుంది కాబట్టి శుభ్రంగా ఒకరోజు చూసుకుని ఉదయం వేళ సంధ్యా సమయంలోనూ చక్కగా భగవంతుడి దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని దీపం ఒకటి వెలిగించి స్వామి దగ్గర పెట్టి, నైవేద్యానికి ఒక అరటి పండో బెల్లం ముక్కో ఏదో పెట్టి స్వామిని దగ్గర ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చోవాలనుకుంటాను. కూర్చోలేని పరిస్థితి, పరుగులు, ఉరుకు పరుగుల జీవితం కుదరడం లేదు. ఏవో ఆటంకాలు వచ్చాయి, చేద్దామనుకున్నాను, కొద్ది రోజులు చేయలేకపోయాను. నన్ను మన్నించు, నన్ను అనుగ్రహించి మంచి దారి చూపించు, నీ పాదాల పట్ల స్థిరమైన శాశ్వతమైన ప్రేమను ప్రసాదించు, నాకు నీవు నీ పాదాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు ప్రభు. ఈ విధంగా పరమాత్మను ప్రార్థించి ఒక దీపం వెలిగించి భగవత్ సన్నిధిలో కూర్చొని స్వామిని, ఆ స్వామి ఫోటోను లేదంటే విగ్రహాన్ని తాదాత్మ్యతతోటి కాసేపు ఆపాదమస్తకం పరికించి ప్రేమగా పరమాత్మకు నమస్కారం చేయండి. స్వామిని ఆరాధిస్తూ ఉంటే, స్వామికి నమస్కరిస్తుంటే తన్మయత్వంతో కళ్ళు చెమర్చాలి. అది ప్రేమ అంటే. అలా చెప్పానని ఏవేవి గుర్తెచ్చుకొని ఏడు చేసి అది ప్రేమ అనుకున్నారు.
అవన్నీ కూడా మానసిక వికారాలు. ఎప్పుడు మనం ఆర్తితోటి ప్రేమతోటి సంసారంలో ఇరుక్కొని పోయి ఉండి కూడా పరమాత్మను కార్తీక మాసం చివరి రోజుల్లో అయినా సరే ఒక 5-10 నిమిషాలు సమయం కేటాయించి ఆ స్వామి సన్నిధిలో కూర్చొని 2 చేతులు జోడించి, స్వామి ఇప్పటికైనా ఒక 10 నిమిషాలు కుదిరింది, నేను నీవాడను లేదా నేను నీదాన్ని అని ఆయన దగ్గర కూర్చుంటే ఈ కార్తీక మాసం అంతా కూడా గంగా స్నానాలతో సహా, కాశీ విశ్వనాథుడికి అభిషేకంతో సహా, జగన్నాథుడికి లేదా శ్రీరంగనాథుడికి ఈ తులసి మాలలతో సహా కైంకర్యము చేసిన ఫలితము పరమాత్మ భగవత్ అనుగ్రహము లామనికి అనుగ్రహిస్తాడు. ఏ వారం బాగుంటుందండి అనకండి, అన్నీ నాకు చెప్పాలనిపించదు. కార్తీక మాసం అయిపోతుంది కదా, ఇంకేముంది, ఒకరోజు సాయంత్రం చూసుకోండి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య అయిపోతుందనగా ఒకరోజు పెట్టుకోండి ఈ కార్యక్రమం. భగవంతుడి దగ్గర ప్రార్థన, క్షమా ప్రార్థన, స్వామి క్షమించు, 30 రోజులు చేద్దామని చేయలేకపోయాను. మేము ఎప్పుడు భౌతికమైన విషయాల్లో కొట్టుకుంటూ ఉంటాం, లంపటలో మేము. కానీ నీకు, మేము ఎలాంటి వాళ్ళమైనా మా దోషాలు చూడకుండా మమ్మల్ని ప్రేమించడమే తెలుసు కదా. కాబట్టి ప్రేమతోటి నీకు ఇప్పుడు సమర్పిస్తున్న ఈ దీపాన్ని స్వీకరించు, నా నమస్కారాన్ని స్వీకరించు, నా ప్రార్థన ఆలకించు, నన్ను మన్నించు. ఇలా కూర్చున్న 5 నిమిషాలు మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించుకోండి. దానికి ఏ వారం బాగుంటుంది, ఏ టైం బాగుంటుంది, ఇవన్నీ అడుగుతున్నామంటే పరమాత్మ పట్ల మనకు ప్రేమ లేదు, డౌట్ ఉందని అర్థం. అలాగే కుదిరిన వాళ్ళు, అందుబాటులో ఉన్నవాళ్ళు ఇహ కార్తీక మాసం పూర్తవుతుంది కాబట్టి ఏ ఉదయం వేళ సంధ్యా సమయంలోనే వెళ్ళి నది కానీ తటాకం కానీ ఉంటే స్నానం చేస్తారండి, ఇంకేముంది, అయిపోతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం. అలాగే కుదిరిన వారు, మీకు నారాయణుడైతే ఇష్టమైతే ఒక తులసిమాల కట్టేసి చక్కగా స్వామి మెడలో వేయండి, కుదిరితే గుళ్ళో ఇవ్వండి, లేదంటే ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి వేసేయండి. కార్తీక మాసం అంతా దామోదర పూజ చేయలేకపోయాం ప్రభు, స్వామి తులసిమాల స్వీకరించు. లేదా కాస్త మారేడు పత్రి తీసుకొని చక్కగా శివాలయానికి వెళ్ళండి. ఇంట్లో శివలింగం ఉంటే ఒక ఉదయం వేళ సాయంత్రం వేళ కాస్త అవకాశంగా ఒక 10 నిమిషాలు కూర్చొని అభిషేకం చేసుకొని ఒక దీపం పెట్టుకొని, స్వామి నెలలు చేసుకోలేకపోయాము, ఇదో ఈ పూజ అయినా గ్రహించు. ఇలాగా శివకేశవులతో, వాళ్ళిద్దరితో, లేదంటే వాళ్ళిద్దరిలో మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో భక్తిగా, ప్రేమతో, నిష్కాభావంతో, హృదయ శుద్ధితోటి నమస్కరించండి, ప్రార్థించండి. ఒక దీపం పెట్టి, ఒక మాల వేసి, పుష్పమో తులసి పత్రమో సమర్పించి కార్తీకమంతా చేయాలనుకున్నాము, చేయలేకపోయాం. కానీ నీ అనుగ్రహం మాత్రము ఎప్పుడూ గొప్పదే. మేము చేసే కైంకర్యం ఏపాటిది, కొంతే, నీ అనుగ్రహము కొండంత. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మేము మీ పాదాలు విడవకుండా పట్టుకోవాలి స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సంస్కృతాలు రాకపోయినా, శ్లోకాలు మంత్రాలు రాకపోయినా ప్రార్థించడానికి మీ ప్రాంతీయ భాష మీకు తెలుసు కదా, తెలుగులో మనసులో అనుకోండి. అంతరంగంలో ఉన్న పరమాత్ముడు చక్కగా అన్నీ ఆలకిస్తాడు, మనల్ని తప్పక కటాక్ష నేత్రాలతో చూస్తాడు. అక్కడికి మన బ్రతుకులు బాగుపడతాయి, మనం ఉద్ధరించబడతాము. ఏమండి, కార్తీక మాసం పూర్తవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని దయచేసి మిస్ చేసుకోకుండా వెళ్ళి మీ ప్రేమైన దైవం ముందు ప్రశాంతంగా కూర్చొని ఆ స్వామికి నమస్కరించండి. కార్తీక మాసం సంపూర్ణంగా చేసిన భగవద్ అనుగ్రహ ప్రాప్తి అందరికీ కలుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.